హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు సింపుల్ నెక్ బార్డర్ డిజైన్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఏ కలర్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ చేసుకోండి. ఫస్ట్ మనకు దీనికి కావాల్సింది గోల్డ్ కలర్ జరీ థ్రెడ్. అలానే నేను ఇక్కడ పింక్ బ్లౌజ్ మీద కుట్టి చూపిస్తున్నాను కాబట్టి పింక్ కలర్ సిల్క్ థ్రెడ్. నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్, గోల్డ్ కలర్ మీడియం బీడ్స్, అలానే క్రీమ్ కలర్ సిల్క్ థ్రెడ్. ఫస్ట్ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ గొలుసు కుట్టు మీకు ఎంత వీలైతే అంత నీట్గా చిన్నగా కుట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు అక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ క్లిక్ చేయండి. ఆల్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. చూసారు, ఈ విధంగా 2 లైన్స్ కుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ 4 పేటలు తీసుకుంటున్నాను. ఎందుకంటే లావుగా రావడానికి గొలుసు కుట్టు 4 పేటలు తీసుకుని సేమ్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మీకు ఇక్కడ సేమ్ కలర్ అవ్వడం వల్ల కనిపించట్లేదు, కానీ కొంచెం డార్క్ కలరే బ్లౌజ్ కన్నా. ఇప్పుడు ఈ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో మనం గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మనకి ఈ గొలుసు కుట్టు అనేది లావుగా రావడం కోసమే నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ని 4 పేటలు తీసుకున్నాను. ఎప్పుడు 2 పేటలు తీసుకుంటాం కదా నార్మల్గా, కాకపోతే మనకి ఇక్కడ గొలుసు కుట్టు అనేది లావుగా కనిపించడం కోసం నేను ఇక్కడ 4 పేటలు తీసుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. పింక్ కలర్తో గొలుసు కుట్టు కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. సేమ్ ముందు ఎలా చూపించానో అదే విధంగా ఇక్కడ కూడా గొలుసు కుట్టు అనేది కుట్టుకోండి. లైన్స్ కుట్టేసుకున్న తర్వాత దీని పక్కన మనము గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి చూసారా, చిన్న సైజ్ ఇవి. అవి ఒక లైన్ కుట్టుకోవాలి. ఈ లైన్ మీరు జాగ్రత్తగా కుట్టుకోండి. మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే ముందు కుట్టిన బీడ్స్ ఉన్నాయి చూసారా, అందులోంచి ఒక పూసలోంచి నీడలు తీసుకుని రిమైనింగ్ మామూలుగా ఇంకా పూసలన్నీ ఎక్కించుకుని కంటిన్యూస్గా కుడుతూ ఉంటే మీకు లైన్ అనేది నీట్గా వస్తుంది, మధ్యలో గ్యాప్ రాకుండా. ఇప్పుడు మనం దీని పక్కన మళ్ళీ మీడియం బీడ్స్ తీసుకుని ఒక లైన్ అనేది కుట్టుకోవాలి. సేమ్ ఇది ముందు కుట్టిన లైన్ లాగానే కుడుతున్నాను చూడండి.
మీడియం బీడ్స్ కుట్టడం అయింది కదా. ఇప్పుడు దీని పక్కన మళ్ళీ మైక్రో బీడ్స్ తీసుకుని మళ్ళీ ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. ఈ లైన్ కూడా సేమ్ ముందు 2 లైన్స్ ఎలా కుట్టానో అదే విధంగా కుడుతున్నా. ఈ లైన్ కూడా బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత దీని పక్కన మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఒక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. గొలుసు కుట్టు కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను చాక్ పీస్ తీసుకుని జిగ్జాగ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ విధంగా ఇంత హైట్లో మీరు జిగ్జాగ్ లైన్ అనేది డ్రా చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఈ జిగ్జాగ్ లైన్ పైన నేను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. సేమ్ మనకి జిగ్జాగ్ లైన్ ఎలా కుడతామో అదే విధంగా లైన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. జిగ్జాగ్ లైన్ వి షేప్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ముందు కుట్టిన గొలుసు కుట్టు ఉంది కదా, దాన్ని టచ్ అయ్యేలాగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను గొలుసు కుట్టు అనేది టచ్ చేసి ఇలా కుట్టాను కదా, ఆ విధంగా మీరు జిగ్జాగ్ లైన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మధ్యలో ఒక లైన్ గొలుసు కుట్టు కుట్టే అంత ప్లేస్ వదిలి మళ్ళీ ఇంకొక లైన్ గొలుసు కుట్టు కుట్టుకోవాలి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ మధ్యలో మనం గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్లో పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ 4 పేటలు తీసుకుని ముందు చూపించినట్టుగానే గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్తో ఓవరాల్గా కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది ఓవరాల్గా కంప్లీట్ అయిన తర్వాత గొలుసు కుట్టుకోవడం. ఇప్పుడు మనము క్రీమ్ కలర్ సిల్క్ థ్రెడ్ 8 పేటలు తీసుకుని 3 కుట్లు అనేవి కుడుతున్నాను. ఇక్కడ జిగ్జాగ్ లైన్ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ట్రయాంగిల్ షేప్లో, ఆ గ్యాప్లో నేను 3 కుట్టు వచ్చే విధంగా కుడుతున్నాను. 3 కుట్టు ఎలా కుట్టాలంటే ఫస్ట్ నీడిల్ పైకి తీసుకుంటాం కదా,
ఈ నీడిల్కి ఈ సిల్క్ థ్రెడ్ని ఒక 2 లేదా 3 సార్లు నీడిల్ చుట్టూ తిప్పి అప్పుడు మళ్ళీ మనం నీడిల్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ కిందకి డౌన్ చేస్తాము. ఆ విధంగా కుట్టుకుంటే మీకు ముడుకుట్టు అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ముడుకుట్టు ఇంకా లావుగా పెద్దదిగా కనిపించాలనుకుంటే ఇక్కడ నేను 8 పేటలు తీసుకున్నాను కదా సిల్క్ థ్రెడ్, మీరు ఇంకా 10 పేటలు కానీ 12 కానీ 16 కానీ అలా తీసుకుంటే మీకు ఈ ముడుకుట్టు అనేది ఇంకా వెడల్పుగా వస్తుంది. ముడుకుట్టు కంప్లీట్ అయ్యింది కదా. ఇప్పుడు మనకి జిగ్జాగ్ లైన్ పైన మళ్ళీ సేమ్ ఈ క్రీమ్ కలర్ దారమే తీసుకుని లవంగం కుట్టు అనేది కుడుతున్నాను. లవంగం కుట్టు అంటే ముడుకుట్టు టైపే. ఫస్ట్ మనం ఈ విధంగా నీడిల్ తీసుకుని కొంచెం హైట్ పైన గుచ్చితే మీకు లవంగం కుట్టు అనేది వస్తుంది. మీకు ఇంకొకసారి చూపిస్తాను చూసారా. నీడిల్ పైకి తీసుకుని ఇప్పుడు ఈ సూదికి 2 లేదా 3 పేటలు చుట్టుకుని దూరంగా గుచ్చాలి. ఇప్పుడు నీడిల్ని కొంచెం పైకి దూరంగా గుచ్చితే లవంగం కుట్టు అనేది వస్తుంది. ముడుకుట్టు అయితే సేమ్ మనం నీడిల్ ఎక్కడ పైకి తీస్తామో అక్కడికి గుచ్చేస్తాం. లవంగం కుట్టు అయితే కొంచెం పైకి గుచ్చితే మీకు లవంగం కుట్టు అనేది వస్తుంది. ఓవరాల్గా నెక్ బార్డర్ అనేది కంప్లీట్ అయింది. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. ఓవరాల్ పిక్ అన్నది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.